వెల్కమ్ టు శ్రీ భక్తి ఛానల్. మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల నుంచి ముదిగొండ టీవీ న్యూమరాలజీకి సంబంధించినవి, అలాగే ది గ్రేట్ సిల్లీ థింగ్స్, గొప్ప అత్యల్ప విషయాలు అనే శీర్షిక మీద భక్తి, దానికి సంబంధించిన కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ వీడియో నుంచి కనుక మీరు చూసినట్లయితే, శ్రీ ముదిగొండ టీవీ అనేది కేవలం ఓన్లీ ఆధ్యాత్మిక భక్తి ఛానల్ సమర్థనం చేస్తుంది. మా రెండవ ఛానల్ బెస్ట్ ఎంజేకే యథావిధిగా అలాగే న్యూమరాలజీ చేస్తుంటాం. సో ఈరోజు చూస్తుంటారు కదా తమ్నెయిల్ మీద, బ్రహ్మదేవుడికి ఈ భూమి మీద అసలు గుళ్ళు ఎందుకు ఉండవు? చిన్న చిన్న దేవతలు, గ్రామ దేవతలు, చిన్న చిన్న దేవతలు, రకరకాల దేవతలే ఉంటారు. అలాంటప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా, ఈయనకి ఎందుకు ఉండవు అనో సమస్య వస్తుంది. దీని కనుక చూసుకుంటే ఇప్పుడున్న మన సుప్రీంకోర్టులు, ఇప్పుడున్న జడ్జిమెంట్లు అప్పుడు కూడా ఉన్నాయన్నమాట. ఈ సుప్రీంకోర్టుకి, ఈ బ్రహ్మదేవుడికి ఆ రోజుకి ఏముందా లింక్ అనుకుంటారు కదా, అందుకే నేను కంబైన్ చేసి చెప్తున్నాను. ఒకరోజు కూర్చొని ఏం చేస్తారు, పైన మీటింగ్ జరుగుతుంది. పైన అంటే ఎక్కడ అమెరికా రాష్ట్రాలు కాదు, కైలాసంలో మాట మీద మాట వచ్చి, శివుడు మొత్తం అనంతంగా ఉంటాడు కదా, ఆయన మొత్తం ఎవరైనా చూసి ఉంటారా అంటే ఆపాద మస్తకం, తల నుంచి శేషు చూశారా అనుకుంటారు. ఆ పక్కన మీ బోడి దేవుళ్ళు చూసి ఉంటారు అనుకుంటారు. ఆ పక్కన విష్ణు ఉంటాడు. సరే చూసొద్దాం అనుకుంటే రాయలేస్తారు. అంటే ఆయన కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి పైన కూడా మొత్తం కనపడాలి, కానీ పూర్తిగా కనపడకూడదు. ఇది ఆ రోజు అనుకుంది. సరే అని వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎవరు? బ్రహ్మదేవుడు వెళ్ళిపోతారు, విష్ణు వెళ్ళిపోతారు. ఇద్దరు మొత్తం ఎన్ని భూలోకాలు తిరిగినా కూడా శివుడు ఇంకా కనిపిస్తూనే కనిపిస్తున్నాడు. పూర్తి స్వరూపం, పార్ట్ టైం పాస్పోర్ట్ అంటాం కదా, అవి తప్ప మొత్తం ఆకారం రావట్లేదు. ఆయన కనిపించినంత కొంతవరకు విష్ణుదేవి ఏదో మోకాళ్ళ వరకు ఎంతో కనిపిస్తుంది, వచ్చి అంతే ఉందంటారు. కొన్ని చోట్ల విష్ణుదేవులని, విష్ణు అంశకు సంబంధించిన వెంకటేశ్వర కూడా చాలా ఉన్నాయి. పూర్తి అయినా అబద్ధం చెప్పలేదు, అయ్యా ఇంతవరకే మోకాళ్ళ వరకు అంటాడు విష్ణుదేవుడు. కమింగ్ టు బ్రహ్మదేవుడి దగ్గరకు వస్తుంది. ఇక్కడ అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది. ఏం బ్రహ్మగారు చెప్పడు, కనిపించా, అసలుకి ఏం కనిపించాడు? ఏది? పాదాల వరకే. అందుకే బ్రహ్మ గడిగిన పాదములు అంటారు కదా, ఆయన ఎప్పుడు ఆ పాదాలే కడతాడు బ్రహ్మదేవుడు. ఆ పాదాలు తప్ప ఈ స్వామి స్వరూపం మొత్తం కనపడదు. కానీ సృష్టికర్తన క్రియేటర్ నేను, అందరిని నేను సృష్టిస్తాను కాబట్టి నాకు దేవుడు కనపడలేదు అంటే ఎక్కడ ఇమేజ్ దెబ్బతింటుందో అని ఆయన ఏం చేస్తాడు, లేదండి మొత్తం శివుని చూశాను, మొత్తం టాప్ టు బాటం మొత్తం చూశాను అని ఓవర్ యాక్షన్ ఎక్కడ ఉంటుందంటే, కావాలంటే మీకు సాక్ష్యాలు కూడా ప్రవేశపెడతా ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీన్ కదా, పైన శివుడు దేవతలు అందరూ చూస్తుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడ ఉత్కంఠ. ఈయన సాక్ష్యాలు కూడా ఉంటున్నారు. ఎస్ చూశాను, అబద్ధం ఆడతాడు, పెద్ద అబద్ధం ఆడతాడు బ్రహ్మదేవుడు కూడా అబద్ధం ఆడతాడు అవసరమైనప్పుడు. ఆయన అబద్ధం ఆడగానే మరి దాని సాక్ష్యం ఎవరైనా కానీ ఎంబడి అక్కడ బోగిలిపోని పిలుస్తాడు. మొత్తం ఇన్నిగా సృష్టి చేశాడు. ముందే చెప్తాడు కమాండ్, జాగ్రత్త, అక్కడ ఏం చెప్తావు, ఇప్పుడు దొంగ సాక్షులు చంపింది ఆయన చెప్తాను, ఎందుకంటే చెప్పండి సార్, అట్లా ఏం తీసుకొచ్చి చూశానంటే జస్ అని చెప్పంటాడు. ఇక మొగిలిపోతే చూశాడంట, అవును శివుడు గారు చూశారండి అంటాడు. ఓకే జరుగు, రెండవ సాక్షిని ప్రవేశపెట్టండి. ఎస్ 3 సార్లు వేసి కోట్లు వచ్చినాం. కామధేను 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 ఎక్కడ హాజరుపరచాల్సిందే అంటాడు. ఈ లోపల ఆవు మెల్లగా తలక వెప్పుకుంటూ వస్తుంది. ఇట్లా శివుడు, నేను చెప్పు చూశాడేని అంటాడు. అది ఎట్లా చెప్పాలి అర్థం కాదు. ఎదురుగున్నది సాక్షాత్తు శివుడు. ఇప్పుడు ఈ జన్మలో బ్రహ్మదేవుడిని ఆవుగా పుట్టించాడు. ఇప్పుడు ఉన్న నిజం చెప్దామా, నెక్స్ట్ ఏ పందో కుక్క పుట్టిస్తాడు. అబద్ధం చెప్దామా, శివుడు ముందు చెప్పొద్దు అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అర్థం చేసుకొని, పాప ఆవుకు కూడా చూడండి, మనకే మేధస్సు అనుకుంటాం, అది ఒకేసారి 2 in 1 ఏం చేస్తుంటే తలకాయతో ఇట్లా ఊపుతుంది అనమాట. ఇప్పుడు మన కెమెరా ముందు కూర్చుంటాం కదా, కెమెరా ముందు కూర్చున్నప్పుడు ఈ ఫేస్ వెనకాల కనిపించదు. సినిమాల్లో విష్ణుమూర్తి ఎట్లా ఉండే, ఎన్టీఆర్ ఇట్లా అంటాడు, వెనకాల 2 చేతులు వస్తాయి. వెనకాల సేమ్ హైట్ ఉన్న వాళ్ళు ఇట్లా చేతులు పెడతారు అనమాట. మనకు విష్ణుమూర్తి నిజంగా 4 చేతులు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది కనిపించి తలకాయ ఇట్లా ఊపుతుంది. అంటే ఆవు గోమాత తలతోని ఇట్లా చూసిన అబద్ధం తలతో చూపిస్తుంది. కానీ ఎంబడి భయపడే వెనకాల తోకుంటుంది, తోకుతో ఇట్లా అంటుంది. ఎట్లా ఇట్లంటే గోహెడ్ అని ఇట్లా చూపిస్తాం అబద్ధం అని. శివుడికి అర్థమైంది, పాప మీద భయపడి అబద్ధం చెప్తుంది అనుకుంటాడు. కానీ అబద్ధం చెప్పి శిక్ష కదా. ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఎట్లా ఉంటాయి, పర్మనెంట్ శక్తులు ఉంటాయి. ఈ గోమాతకి దానికి చిన్న శిక్ష, బ్రహ్మదేవుడికి పెద్ద శిక్ష ఇస్తాడు. ఇప్పుడేంది జడ్జిమెంట్. మొగిలి పువ్వు ఆ రోజు వరకు కూడా శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వు, దాని సువాసన కానీ పూలు కానీ, దాంతోనే పూజలు చేస్తే ఇంకా బాగా భక్తి బాగుంటుంది చెప్పేవాట. ఇక్కడి నుంచి మొగిలి పువ్వు నా పూజ పనికిరాదు, దానికి పనిష్మెంట్. ఇక్కడ ఆవు ఏం చేసింది, మొహంతో ఇట్టట్టు తలకాయ అయిపోయింది కదా. ఉదయం లేగానే భూలోకంలో ఇప్పుడున్న ఈ కలియుగంలో కూడా, ఇప్పుడు మీరు చూస్తుంది చాలామందికి అర్థం కాక, పొద్దున్న లేచి ఆవు దండం పెట్టవద్దు. ఆవు ముఖాన్ని పొద్దున్న లేచి దాని దండం పెట్టవద్దు, దాని ముఖం చూడొద్దు. తర్వాత మధ్యాహ్నం సాయంత్రం పూట బొట్టు పెట్టి పూజ, పొద్దున్న లేగానే ఆవు ముఖం చూడకూడదు. అది ఇటున్నాడు, ఇటు తిప్పుకోవాలి, మన కెమెరా ఇటు తిప్పుకోవాలి. వెళ్ళి వెనకాల ఆవు తోక ఉంటుంది కదా, ఆ భాగంలో
కుంకుమ పసుపు పూలు ఏం పెడతారు పెట్టి పూజ చేయాలన్నమాట. అక్కడ లక్ష్మీదేవి స్థానం కూడా ఇంకో యాంగిల్లో. ఆవు వెనుక భాగంలో పూజ చేస్తే అది లక్ష్మీదేవి అనమాట. ఒకేసారి 2 in 1. ఈ ముఖం చూసిన పాపము దీనికి ఉండదు, వెనక లక్ష్మీదేవి ఉంటుంది. ఇది ఈ ముఖం చూడకూడదు, దీనికి ఇస్తాడు. అస్సలు హీరో ఎవరైతే ఉన్నారో అబద్ధాలు చెప్పించిన వ్యక్తి బ్రహ్మదేవుడికి, నువ్వు ఇంత పెద్ద అబద్ధం చెప్పావు కాబట్టి చెప్పకూడని వాళ్ళు మనబట్టి వాళ్ళు చెప్పొచ్చు. త్రిమూర్తుల్లో ఈయన కూడా ఇంపార్టెంటే కదా, స్క్రిప్ట్ రైటర్. సినిమాల భాషలో చెప్పాలంటే ఈయన సినిమా రైటరు, బాహుబలి రైటరు. మరి బాహుబలికి ప్రొడ్యూసర్ ఎవరు? 1000 కోట్లు కావాలి, విష్ణుమూర్తి. మీరు ఏ పురాణాలు చూడండి విష్ణుమూర్తి ఉంటాడు. ఎవరు? ఫైనాన్సర్. పోషించేవాడు విష్ణు, సృష్టించేవాడు బ్రహ్మదేవుడు. దీని మంత్రాలు శాస్త్రాలు చెప్పక్కర్లేదు, వేరే ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాం అంతా పామర్జనులకి తేలిగ్గా అర్థమయ్యేటట్టు మన భారత ఇతిహాసాలని సింపుల్ వర్డ్స్లో మీరు చూసే వాటినే చూపిస్తున్నాం. అందుకే దిస్ ఇస్ కాల్డ్ ద గ్రేట్ సిల్లీ థింగ్స్. ఈయన సృష్టించి ఆయన మొత్తానికి ఎండింగ్ ఇచ్చేది కూడా శివుడే అనమాట. ఎండింగ్ అంటే ఏంది? ఎవరి టైం దగ్గరికి వస్తుందని అసలు మొత్తం సృష్టిని క్లోజ్ చేసి వచ్చాను. ఈ 3 భాషలు ఇట్లా వాళ్ళకు ఉన్నాయన్నమాట. అందుకోసం బ్రహ్మదేవుడు ఏమనుకుంటాడు, ఈ ముగ్గురు ఈయన కూడా ఇంపార్టెంటే కదా. అటువంటి ఆయనకి ఈ భూలోకంలో ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి గుళ్ళు ఉండవు, ఎక్కడ ఉండవు. అక్కడెక్కడో బద్రీ కేదార్నాథ్ అయితే బ్రహ్మకపాల మీద ఉంటుందంటే ఒక చోట చిన్న పూజలే చేస్తారు, ఆద్వికాలకు దేనికో చేస్తారు. కానీ మీరు ఏ ఊళ్ళలో చూడండి, హైదరాబాద్ చూడండి, బెంగళూరు చూడండి, గణపతులు ఉంటాయి, శివాలయాలు ఉంటాయి, అమ్మవారి గుళ్ళు ఉంటాయి, సమ్మక్క సారా గుళ్ళు ఉంటాయి, గ్రామ దేవతలు ఉంటారు, పెద్దమ్మ గుడి ఉంటుంది హైదరాబాద్లో. ఇన్ని రకాల గ్రామ చిన్న పెద్ద ఇన్ని ఉంటారు. కానీ అస్సలు అందరినీ సృష్టించే బ్రహ్మదేవుడికి లేదు. ఇది పౌరాణిక ఇతిహాస కథలు. ఇప్పుడు మనకేమర్థమైపోయిందంటే, రేపు మనకు న్యాయస్థానంలో పోతున్నా కూడా అక్కడ న్యాయదేవత ఉంటుంది కాబట్టి కోర్టులో అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పడానికి మన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు కోర్టు చుట్టూ బయట. వాడు ఒక అబద్ధానికి ఆయన తెలియదు చెప్పంటే 2,500 ఇవ్వండి సార్. మర్డర్ కేసు చెప్పాలి, కష్టం సరికి నేను ఎదుర్కొంటాను ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. కాబట్టి దేవుడి దగ్గర కానీ దేవాలయాల దగ్గర కానీ ఇటువంటి దగ్గర అబద్ధం సాక్ష్యాలు కానీ అబద్ధాలు చెప్పొద్దని ఆపరని చెప్పి ఒక చిన్న నీతి. దీంతోపాటు కొత్త ఏమర్థమైపోతుంది ఈ మొత్తం సీన్లో అంటే, శివుడిని మొత్తం వాళ్ళు దేవుళ్ళే చూసిన వాళ్ళకి మనకెట్లా కనిపిస్తారు. ఇక మనం పాస్పోర్ట్స్ చిన్నగా చేసుకొని శివుడు ఇట్లా ఉంటాడు, గంగ ఎట్లా ఉంటుంది, ఆయన కాళ్ళు ఎట్లా ఉంటాయి, మనకు ఆకారం క్రియేట్ చేసుకొని చూస్తున్నాం. కానీ నిజానికి ఆయన మొత్తం అనంతం. దాన్ని మనం సైజు కొలవాలంటే ఏ టైలర్ కొలవలేడు. ఆయనకు పాయింట్ కుట్టేంత వరకు ఏ మిల్స్ కూడా ఇంత తయారు చేయలేదన్నమాట. సో శివుడి గొప్పతనం ఏంది, ఆయన ఎంత మొత్తం విశ్వవ్యాప్తిగా ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ అన్నది పెద్ద పాయింట్ మనం తెలిసిపోతుంది ఇది ఈ చిన్న స్టోరీ ద్వారా. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి అని ఉంటాయి. మనకి ఇప్పుడు వెళ్ళేం పనుకోసారి ఇప్పుడు ఈ వీడియో వింటే మాకేంటి, అమ్మో రేపటి నుంచి ఏది ఈ ఆవు మొహం చూడకూడదని కొత్త పాయింట్ జరిగిపోతుంది. బ్రహ్మగుళ్ళు ఎందుకు లేవో అన్నది మీకు ఏది ఇతిహాసంలో ఏం చెప్పేదో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్టోరీ మనం క్రియేట్ చేసేది కాదు, విన్నది తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళకన్నా ముందుకు మహానుభావులు పండితులు చాలామంది ఉంటారు, ఇంకా గొప్పగా చెప్పొచ్చు. ఇది ఓన్లీ లేమని అంటారు చూస్తారా, వాళ్ళందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇలాంటివి ఎన్నో భక్తికి సంబంధించింది. కొంత డే టు డే పనికి వస్తుంది దీని ప్రత్యేకత. కొన్నిటికి సైంటిఫిక్ అనాలిసిస్ కూడా దీనికి ఇస్తాం అన్నమాట. ఇది కొత్త రాబోయే కాలంలో ఇంకా మేము చూస్తున్నాం. ఇంకా పండితులు కొంతమంది వస్తారు, వీటి మీద డిస్కషన్ కూడా పెడతాం అన్నమాట. ఆయన అన్నేమో పౌరాణిక చెప్తారు, నేను సైంటిఫిక్ అనాలిసిస్ ఇస్తాను. దీనివల్ల మీకు చాలా తేలిగ్గానే అర్థమైపోతాయి. ఇంతెందుకు ఇదివరకు ఒకసారి చెప్పాను, చిన్న పాయింట్ ఉంది. మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం కదా, గ్రేట్ సిల్లీ థింగ్. గ్రేట్ సిల్లీ థింగ్ ఎవరన్నా మామూలుగా హిందూ ఆచారాలు అండి, హిందూ ఆచారాలు సంప్రదాయాలు. ఓ బొట్టు పెట్టుకుంటాం, ఆ బొట్టు ఎక్కడ పెట్టుకోవాలి? సరిగ్గా 2 ఐబ్రోస్ మధ్యలో ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. మొహాన్న బొట్టు పెట్టుకుంటారు, మొహాన్ అంటే మరి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, సరిగ్గా ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం? పాయింట్ నెంబర్ 1. ఇంతకీ బొట్టు అంటే ఏంది, ఏం బొట్టు సార్? మరీ దారుణం సార్, చాలా సిల్లీ థింగ్. 7th క్లాస్ అమ్మాయి బొట్టే కంటే కుంకుమ బొట్టు. ఆ కుంకుమ అంటే ఏం కుంకుమ? క్వశ్చన్స్. ఇప్పుడు కుంకుమ షాప్లలో అమ్ముతారు కాదు, షాప్లలో అమ్మేవి 90% కుంకుమలు కావు. అది ఏ బ్రాండ్ అయినా వదిలేదు, వాళ్ళ మీద కేసు ఇస్తున్నా సరే ఏవి కావు. ఎందుకో తెలుసా? ఈసారి యూట్యూబ్లో ఏం చూపించారు, కాశ్మీర్లో కుంకుమ తోటలు ఉంటాయి, అది అతి ప్యూర్ 100% ప్యూర్ కుంకుమ. బొట్టు పెట్టుకోవాలంటే ఆ కుంకుమ పెట్టుకోవాలి. అది కేజీ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉంటుంది. ఎక్స్పోర్ట్ని బట్టి దీన్ని బట్టి ఉంటాయట. సో ఆ కుంకుమ మనకు దొరకదు. కానీ కొన్ని చోట్ల కొన్ని పేర్లు మీరు సాధిస్తే దొరుకుతుంది. అలాగే తిరుపతిలో కానీ, శ్రీశైలం కానీ, మన కాళేశ్వరం వెళ్ళి అక్కడ కానీ ఆ గుళ్ళు సంబంధించిన దేవస్థానం వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారు. మీరు కుంకుమార్తి వాళ్ళ దగ్గర అది ఇట్లా రెడ్ కలర్లో ఉండదు, బ్లడ్ రెడ్ లాగా కొంచెం నలుపు కలర్లో ఉంటుంది. అది ప్యూర్ కుంకుమ గుళ్ళల్లో దొరుకుతుంది. ఎప్పుడైనా మీరు తిరుపతి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో పోతే అక్కడ దొరుకుతుంది. ఎట్లా టెస్ట్ చేయాలి కుంకుమని అంటే, ఆ పక్కన నీళ్ళు ఒక ట్యాప్ నీళ్ళు చేయడం కూడా నీళ్ళు ఉంటుంది, కొంచెం కుంకుమ తీసుకొని చేతికి రాసుకుని నల్ల కింద ఇట్లా పెట్టి వెళ్ళిపోవాలన్నమాట. అది మీ చెయ్యంతా ఇట్లా కలర్ అయిందనుకో,
కుంకుమ కలర్ ఎందుకు ఉంటుంది? కరివేపాకు గ్రీన్ కలర్లో ఉన్నంత మాత్రం పూసుకుంటే గ్రీన్ కలర్ ఏం రాదు. వేపాకు పసరు వస్తుంది కానీ గ్రీన్ కలర్లో ఉండదు. సో ఇది కలర్లు వెళ్తారని డూప్లికేట్ కలర్గా అమ్ముతారు, జాగ్రత్త. షాపులో వాళ్ళ మీదకి వేసేసినా పర్లేదు, ఒక్కోసారి గరికపట్లకు చెప్పాల్సి వస్తుంది. తప్పు కదా అది. ప్యూర్ అమ్మండి, భక్తులు కొంటాడు, ఏం పోయింది, కొంచెం వాడతారు. ఇక ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలనుకుంటే మన చక్రాల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుందన్నమాట. ఆయన పెద్దవాళ్ళు నమస్కారం చేయి చెప్పంగా నాకు నమస్కారం, ఇది పర్మిషన్ ఇవ్వాలి, ఆయన వెళ్ళగొట్టు గెట్అవుట్ ఇట్లా చూపి చేతులతో. సో ఇవన్నీ ఆజ్ఞలు అంటే మనకు సిగ్నల్స్ ఇచ్చేది ఆజ్ఞా చక్రం ఇక్కడ. అది రోజంతా ఇస్తూ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఈ బుట్టు. మగవాళ్ళు పెట్టుకోవడం కాదు, ఆడవాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉంటే బయటికి పొలానికో పని మీద భర్త ఎట్లా వస్తాడో తెలియదు, పిల్లలు స్కూల్ నుంచి వస్తాడో తెలియదు, అత్తగారు సాయంత్రం ఏమంటారో తెలియదు, ఇంట్లో కోడళ్ళు అంటారో ఏమిటి, సాధారణ స్త్రీలకు సంబంధించింది. ఈ టెన్షన్స్ ఆమెకు ఉంటాయి కాబట్టి ఈ ఆజ్ఞాచక్రం కూడా హెడేక్ వచ్చేస్తుంది. ఇక సైంటిఫిక్ చెప్పాలి, దీన్ని నిరూపించాలనుకుంటే మన పల్లెటూరులో కనుక చూసుకుంటే, పల్లెటూరులో సిటీలో వదిలేండి అంతా, ఇది టోటల్ డిఫరెంట్ లైఫ్. ఉదయం 4-5 కంటే అక్కడ ఇంటి ముందు ముగ్గేసి సాయంత్రం 6ంటికి స్నానం చేసి ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకో, ఆ కుంకుమ అసలైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే 12 hours అది పనిచేస్తుంది. ఇక్కడ వచ్చే టెన్షన్స్ వచ్చేస్తే వీగాడు ఉంటుంది చూసారా, అట్లా వేడినంతా తీసేసుకుంటుంది, వాళ్ళకు మనశ్శాంతి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం దీపాలు పెట్టే టైంకి మొహం కడుక్కొని మళ్ళీ ఒకసారి కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. రోజుల్లో పెళ్ళి అయిన వాళ్ళు బొట్టు లేకుంటుంటే చాలా తప్పు హిందూ సంప్రదాయంలో. బొట్టు ఉండాలి. 6ంటికి కూడా పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ 6-12 hours అవుతుంది. రాత్రి అంతా కళ్ళు కూడా టెన్షన్ లేకుండా ఈ చిన్న ఇంత చిటికెడంత కుంకుమ, పాత పాట ఉంది కదా, ఇంత కుంకుమ ఇంత పని చేస్తుంది మనకు టెన్షన్ లేకుండా. ఇది చిన్న పాయింట్. చూశారు కదా. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అంశం తీసుకొని మేము ముందుంటాను. న్యూమరాలజిస్ట్ గోపీకృష్ణ మీకోసం.